నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు గోంగూర ఎండినెత్తలు కూరతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. జనరల్గా గోంగూర లేడీస్ అయితే కంపల్సరీ వారానికి 2 సార్లు తినాలంటండి. ఇది చాలా మంచిది హెల్త్కి. మనకి మంత్లీ ఇష్యూస్ వల్ల 2% బ్లడ్ డౌన్ అవుతుందండి. అది మళ్ళీ మనం గెయిన్ చేసుకోవడానికి గోంగూర చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతిసారి ఒకే వెరైటీగా చేసుకొని తింటే తినలేం కాబట్టి గోంగూరని ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ చేసుకొని తినాలి. సో గోంగూరలో నేను ఒక వెరైటీ చూపిస్తున్నాను. సో అమ్మ అయితే ముందుగా తనే మొక్కలు వేసుకున్నారండి. వేసుకున్న మొక్కల్లో గోంగూర చక్కగా కట్ చేసుకొని బాగా 4-5 సార్లు వాష్ చేసుకున్నారు. వాష్ చేసుకుని దాన్ని ఒక బౌల్లో పెట్టి స్టవ్ మీద పెట్టుకున్నారండి. అది దగ్గరికి అయ్యేలోపు ఎండినెత్తళ్ళు కూడా తీసుకుని చక్కగా క్లీన్ చేసుకున్నారండి. దీని క్లీనింగ్కి ముందర తను ఏం చేశారంటే ఒక కప్పులో ఈ నెత్తళ్ళన్నీ వేసి దాంట్లోనే పసుపు, సాల్ట్ వేసి మునిగినంత వరకు వాటర్ పోసి ఒక 5 మినిట్స్ అలా విడిచిపెట్టారు. 5 మినిట్స్ తర్వాత దాన్ని క్లీన్ చేసుకున్నారు. సో ఈలోపు మన గోంగూర కూడా దగ్గరికి అయిపోయిందండి. సో ఎండినెత్తళ్ళు కూడా క్లీన్ చేసేసుకుందాం ఈలోపు. ఈ దగ్గరికి అయిపోయింది కదా, దీన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నారు. సో చూసారా, ఎండినెత్తళ్ళు కూడా బాగా క్లీన్ చేసుకున్నారు. ఈ విధంగా తల, తోక అన్నీ తీసి నీట్గా క్లీన్ చేసుకున్నారు. వాటిని కూడా పక్కన పెట్టుకొని ఈ కర్రీ కోసం ఒక ఉల్లిపాయ, 4 టమాటోలు, అలాగే 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్నారు. సో దాన్ని పక్కన పెట్టి కట్ చేసుకుని ఇదిగోండి స్టవ్ మీద మళ్ళీ బాణాలి పెట్టి ఆయిల్ వేసి మరిగిన తర్వాత ఈ ఎండినెత్తలు ఏదైతే మనం క్లీన్ చేసుకొని ఉంచుకున్నామో అవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కరకరలాడేటట్లు ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసినప్పుడు కూడా కొద్దిగా పసుపు వేశారండి. సాల్ట్ యాడ్ చేయక్కర్లేదు, ఇది ఆల్రెడీ సాల్టీగా ఉంటుంది. సో పసుపు వేసి ఫ్రై చేసుకుని అది పక్కన పెట్టుకొని సో అదే ఆయిల్లో కొంచెం దంచిన వెల్లుల్లి, జీలకర్ర, ముందుగా మనం ఒక ఆనియన్ తీసుకున్నాము కదా, ఆనియన్, పచ్చిమిరపకాయ, అలాగే కరివేపాకు కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నారు. సో దాంట్లోనే కొద్దిగా సాల్ట్, మరి కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం 4 టమాటాలు ముందు తీసుకున్నాం కదా, అది ప్యూరీ చేసుకున్నారండి. ఆ ప్యూరీ కూడా ఇక్కడ వేసి బాగా కలుపుకొని దాంట్లోనే మనకి రుచికి తగినంత కారం, జనరల్గా కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది. ఈ పులుపు కారం కాంబినేషన్తో ఆ ఎండినెత్తళ్ళ కూర చాలా బాగుందండి. సో ఇలా మూత పెట్టి మగ్గించుకుంటూ కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలినంత వరకు ఉడికించుకుని దాంట్లో ముందుగా మనం రెడీ చేసుకున్న గోంగూరని యాడ్ చేసి మరొకసారి బాగా కలుపుకున్నారండి. బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకున్నారు ఒక 2 నిమిషాలు. అంతేనండి. దాని తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న ఎండినెత్తళ్ళు కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నారు. మరి కూర అయితే ఆ వాసనకి నిజంగా మరొకసారి తినాలి అని అనిపించేలా ఉందండి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసుకోండి. అంతే, చివరిలో మనం కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి. చాలా బాగుంది. వేడివేడి అన్నంలో అలా కలుపుకొని తింటూ ఉంటే ఆహా, ఆ టేస్టే వేరండి. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా. గోంగూర గుర్తుపెట్టుకోండి, లేడీస్కి చాలా మంచిది. ఖచ్చితంగా తినాల్సిన ఆకుకూర అండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ. ఈ వెరైటీ కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఆల్.